నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో ప్రవాసులు కావచ్చు, కువైటీలు కావచ్చు, ఎవరికి తోచిన సహాయం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారో, అలాగే కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ మనం చూసుకుంటే కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి రక్తదానం చేయాలని చెప్పేసి, మీరు చేసే రక్తదానం ఒకరి ప్రాణాలను కాపాడుతుందని చెప్పేసి, ఇటువంటి అత్యవసర పరిస్థితులలో కువైట్ మరియు ప్రవాసులందరూ మానవత్వంతో ఆలోచించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ప్రకటించిన తర్వాత కువైట్లో హృదయాన్ని తాకే మానవతా దృశ్యంలో భాగంగా కువైట్లోని కువైటీ ప్రజలు మరియు అలాగే ప్రవాసులు రక్తదానం చేయడానికి పోటీ పడుతూ ఉన్నారు. సంఘీభావం మరియు ప్రేమ స్ఫూర్తిని ప్రతిబింబించే హృదయపూర్వక సంఘీభావ సందేశంలో భాగంగా వందల మంది కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు రక్తదానం చేయడానికి పోటీ పడుతూ ఉన్నారు. ఒక రక్తపు చుక్క ఆశగా మారి ప్రాణాలను కాపాడుతూ ఉంది. దానం యొక్క గొప్ప అర్థాలను మూర్తిభవిస్తుందని చెప్పేసి కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ప్రకటించింది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కానీ కువైటీలు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వాళ్ళ పని 5 నిమిషాల్లో అయితే అయిపోవాలని చెప్పేసి తొందరపడుతూ ఉంటారు. హాస్పిటల్ దగ్గర చూసుకున్న, స్కూల్స్ దగ్గర చూసుకున్న, సూకుల దగ్గర చూసుకున్న, ఎక్కడి దగ్గర వెళ్ళినా సరే కానీ ఇది కువైట్లో ఉన్న ప్రవాసులకు తెలిసిందే. అలాగే ప్రవాసులకు క్యూ లైన్లో అనుభవం అన్నమాట. ఎక్కడికైనా మెడికల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ క్యూ లైన్లో నిల్చొని ఉంటారు కాబట్టి. అలాగే నిన్న మనం చూసుకుంటే కానీ కువైటీ ప్రజలు ప్రవాసులందరూ కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంకు జాబ్రియా దగ్గర మనం చూసుకుంటే వందల మంది గంటల తరబడి అయితే వెయిట్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఎవరైనా రక్తదానం చేయాలనుకుంటే కానీ కువైట్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకు జాబ్రియా ప్రాంతంలో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు రక్తదానం చేయవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.